అసలు ఇంత చిన్న ప్యాకెట్ మా పొలం ఇట్లున్న పొలం ఇది వాడినాక 15 రోజులకి ఇట్లయింది. ఇక నమస్తే అందరికి. అసలు మ్యాటర్ కోత ఏంటంటే ఇక మేము నాటేసిన 12 రోజులకి ఈ అసురా ప్లస్ అనేది తీసుకొచ్చిన. ఇది ఇంకోటి ఏంటంటే యూరియాలో కలుపుకొని కూడా వాడచ్చు. ఇక మేము నాటేసి 12 రోజులు అయిందని ఇక పొలం నాటేసినాక చిన్న స్టేజ్ లో ఉన్నప్పుడు యూరియా మాత్రం అస్సలు వాడద్దు. అందుకనే ఫస్ట్ చిన్న డోస్ గా ఇసుకలు కలిపి వాడుతున్నా. ఇక మనకు ఇసుక కొంచెం పొడి పొడిగా ఉంటే కొన్ని వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇట్లా కొన్ని నీళ్ళు కలుపుకోవడం ద్వారా ఇక మంద అనేది ఇసుకకు మంచిగా పట్టుకుంటది. ఇక ఇది మనం చల్లేటప్పుడు కూడా అంతా సమానం పడుకుంటా వస్తుంది. నేను ఇది ఎట్లా చల్లుకుంటా పోతే ఇక పొలంలో ఉన్న వాటర్ కూడా మొత్తం చేంజ్ అయిపోయినాయి. ఇట్లా చల్లుకున్నాక ఏ మడిలో ఉన్న నీళ్లు ఆ మళ్ళీ ఇంకిపోయేటట్టు గన్మన్ మొత్తం కట్టేసుకోవాలి. ఇక అందులో ఉన్న నీళ్లు మొత్తం ఇంకిపోయినాక ఇక మళ్ళీ ఒకసారి నీళ్లు కట్టుకుంటే ఇక చల్లినప్పుడు ఇట్లున్న పొలం 15 రోజులలో ఇట్లయింది. ఇక ఇట్లా చల్లుకున్నాక మళ్ళీ సెకండ్ డోస్ వచ్చేసి 20 నుంచి 25 రోజుల మధ్యలో యూరియాలో కలుపుకొని వాడుకుంటే మనకు పిలకలు వచ్చేది ఆ టైంలో కాబట్టి ఇంకా ఎక్కువ పిలకలు వస్తాయి. ఇక నేను ఇంతకు ముందు అసురా ఆర్గానిక్ వాడిన వర్షాకాలంలో. ఇక ఇది వర్షాకాలంలో మంచిగా పనిచేసిందని ఇందులో హ్యూమిక్ యాసిడ్స్ బాగుంటాయి. దాని ప్లేస్ ని అసురా ప్లస్ తీసుకొచ్చారు. ఇందులో ఎక్కువ శాతం జింక్, ఇందులో కూడా హ్యూమిక్ యాసిడ్స్ కూడా బాగుంటాయి. నాకైతే అసురా ప్లస్ కూడా మంచిగా పనిచేసింది. ఇక ఇది మనకు షాప్లలో వచ్చేసి అర్ధ కిలో ప్యాకెట్ 600 ఉంది. అర్ధ కిలో ప్యాకెట్ వచ్చేసి ఒక 30 గుంటల వరకు చల్లుకోవచ్చు. అదే ఒకవేళ స్ప్రే చేసుకున్నట్టయితే 15 పంపులు వస్తుంది. ఇక తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం.